కాస్త పోయినట్టుంది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత బొచ్చుతో పాటు బుర్ర కూడా పూర్తిగా పోయింది. నేను ఎందుకంటున్నానంటే అన్నమాట, నిన్న సాక్షిలో ఒక డిబేట్ జరిగింది వాలంటీర్ల గురించి. అప్పుడే వాలంటీర్లకి చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేసేసారు, వెన్నుపోటు పొడి చేశారు. గతంలో 10,000 రూపాయలు ఇస్తానన్నారు, ఇప్పుడేమో పింఛను సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేస్తామంటున్నారు. సో అప్పుడు ఏడుపులు మొదలుపెట్టారు. దానికి మా ఈ బోర్డు విశ్లేషకుడు అపర మేధావి కేఎస్ ప్రసాద్ని తీసుకొచ్చారు. కేఎస్ ప్రసాద్ అలాగే కార్మూర్ వెంకటరెడ్డి ఆ 10 ప్రశ్నలు వేశారు. ఆ తర్వాత ఇంకొక ఆయన ఎవరో ఉన్నారు. ఈ నలుగురు మేధావులు కూర్చొని వాళ్ళ విశ్లేషణ ఏం చేశారో తెలుసా? వ్యంగ్యంగా ఎటకారంగా చంద్రబాబు నాయుడు గారు ఇది ఇప్పుడు అలెక్సా యుగం, ఏం చేయాలైనా అలెక్సా పింఛను ఇవ్వంటే సరిపోద్ది, చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నా అంటారని చెప్పేసి వీళ్ళు ఎటకారం మాట. ఒకసారి వినిపిస్తాను చూడండి, అదే ఎదురని కూడా ఉంటది. మరి అటువంటి పరిస్థితులు వస్తే ఏమో, ఇది ఎలక్సా యుగం. చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఇది ఎలక్సా, కరెంట్ ఎందుకు పోయిందో చెప్పమంటున్నారు. అంటే కరెంట్ ఉంటేనే కదా ఎలక్సా పనిచేస్తుంది. సో అలాగా ఇప్పుడు ఎలక్సా ఫంక్షన్ ఇవ్వు అన్నదానికి గ్యారంటీగా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇవాళంతా ఉంటే ఉందనుకో, పని ఉంటే ఉందనుకుందా, ఏమైంది ఇప్పుడు నీకు వచ్చిన బాధ ఏంటి? నువ్వు నిన్నమన్నటి దాకా మునిబాబు సర్వే అని చెప్పేసి ఆ లెక్క పొద్దుల పోసుకోలో కొన్ని లెక్కలు రాసుకొని జైల్లో పెట్టుకొని తిరగలేదా? 110 స్థానాలు ఏకంగా జగన్మోహన్ రెడ్డికి వచ్చేస్తాయని చెప్పేసి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వలేదా? నీ మాటలకి ఎక్కడైనా విలువ ఉందా అసలు? నువ్వు చెప్పేది ఏదైనా నిజమా? నిజం చెప్తామా? ఏ రోజైనా నిజం చెప్తామా? ఎన్నికల ముందు వరకు కూడా ఆ సంస్థ సర్వే చేసింది, ఈ సంస్థ సర్వే చేసింది అని చెప్పేసి ఒక పొద్దుల పుస్తకం మీద లెక్కలు రాసుకొచ్చేసి, గుడ్ లెక్కలు రాసుకొచ్చేసి అది స్క్రీన్ మీద వేసేసి ఇంకేమీ లేదు, జగన్మోహన్ రెడ్డి 110 స్థానాలు వచ్చేస్తాయి, 120 స్థానాలు వచ్చేస్తాయని చెప్పేసి పెద్ద పెద్ద పురాణాలు చెప్పావా? నీ మాటలు కానీ విలువ ఉందా? సిగ్గు సెరవు ఉంటే నువ్వు అసలు ఒక విశ్లేషకుడిగా నువ్వు కూర్చోకూడదు సాక్షిలో. తెలుసా నీకు ఆ విషయం? దేవుడు మన బొత్తికి సిగ్గెట్లా ఏదో ఎటకారం మాటలు మళ్ళీ మనకి రాష్ట్రానికి పనికొచ్చే విషయం పైన విశ్లేషణ చేయాలంటే అంటే ఒక బొగ్గడు చేయడు. గతంలో జగన్మోహన్ రెడ్డి కొన్ని ఆదేశాలు ఇచ్చాడు. ఏంటి? ప్రతి ఒక్క వాలంటీర్కి 200 రూపాయలు, ఏది సాక్షి పత్రిక ప్రచారానికి, సాక్షి పత్రికను కొనుగోలు చేయడానికి. అదెవరిదే? ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము చేత సాక్షి పత్రికను కొనిపించాడు. ఒక్కొక్క వాలంటీర్కి 200 రూపాయలు. నిన్న ఆదేశాలు ప్రభుత్వం రద్దు చేసింది. దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు నువ్వు? కడుపు నువ్వు తినేది అన్నమా గడ్డే? ప్రజల సొమ్మే కదా, అవునా? మీరు చెప్తారు కదా 2,30,000 మంది ఉన్నారు వాలంటీర్లు అని చెప్పేసి అని. మరి ఒక్కొక్కరికి 200 రూపాయలు అంటే ఎంత అవుతుంది? ప్రజల సొమ్మే కదా. ఎవడమ్మ కూడా సొమ్ము అని చెప్పేసి అలా ఇచ్చేస్తున్నావా అని చెప్పేసి 2 ముక్కలు మాట్లాడవచ్చు కదా. అదే సాక్షిలో కూర్చున్నావు కదా. వాళ్ళ పిల్లలు నువ్వు పెద్ద మొత్తాయిలో నువ్వు వెళ్ళిపోవడం అక్కడికి. పైగా మనకి ఎదవ ఎటకారం ఒకటి ఇక్కడ. ఇది సిగ్గు అనిపించట్లేదు నీకు అసలు? కేఎస్ ప్రసాద్ కొంచెం అని సిగ్గు అనిపించట్లేదు? దాని గురించి మాట్లాడే దమ్ము లేదా మనకి? సాక్షిలో కూర్చొని అలా మాట్లాడితే గంటేస్తారన్న బయటికి. నువ్వు ఆ ప్రశ్న అడగానే ఏమంటే ఆ ఈశ్వరాలు వేసి నిన్ను మెడబట్టుకుని బయటికి గంటేస్తాడు. ఇలాగే చెప్పిన సొల్లు చెప్పు చాలు. కానీ ఇంకా నీకు ఏనా బొక్క తెలియదు. నేను తీసుకురావడమే గొప్ప ఇక్కడ, నేను పిలవడమే గొప్ప ఇక్కడ. పైగా తిరిగి నువ్వు మమ్మల్ని అడుగుతున్నావా అని చెప్పేసి అని వాటిపైన విశ్లేషణ చేయండి, దాని మీద క్వశ్చన్ చేయండి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజల సొమ్ముని నీ సాక్షికి ఎలా కట్టపెట్టేస్తావయ్యా అని చెప్పేసి అడగకపోయావా? ఇంకా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు వాలంటీర్ల గురించి. అప్పుడే 4 రోజులు కూడా కాలేదు, ఇంకా ఇప్పుడు అధికారంలోకి వచ్చి నెల కూడా కాల. అప్పుడే మన ఏడుపులు నిర్ణయాలు తీసుకుంటారు, తొందరే ఉంది. అప్పుడే మీ ఏడుపులు ఏంటి నాకు అర్థం కావట్లా. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఇలాంటి పకోడీ విశ్లేషణ చేయమాకు కేఎస్ ప్రసాద్, చాలా చండాలంగా ఉంటుంది. వయసు పెరిగింది కదా మనకి, 10 మంది చేత మనం మాట్లాడిపించుకోకూడదు. చేసే విశ్లేషణ అర్థవంతంగా ఉండాలి, అర్థమయ్యే విధంగా ఉండాలి. ప్రజలు చూసేటోళ్ళు కూడా అనుకోవాలా, కేఎస్ ప్రసాద్ కరెక్ట్గానే చెప్తున్నాడు కదా అనుకోవాలా. చెప్తే నమ్మేటట్టు ఉండాలి, చెప్పించి కొట్టేటట్టు ఉండకూడదు. ప్రతిసారి పనికిమాలిన విశ్లేషణే. మనకు 2 ఊత పదాలు, ప్రజాస్వామ్య పరిరక్షకుడు అని చెప్పేసి ఒకటి, ఆడి పకోడీగాడు ఈడి పకోడీగాడు, ఆడి కిరసనాల డబ్బా ఈడి పొర డబ్బా అంటాడు. మరి నిన్నేమనాలి? ఈ ఎటకారం మాటలు, ఈ పనికిమాల సొల్లు మాటలు మానేస్తే కొద్దిగా బాగుంటుంది. లేదు ఇలాగే పిచ్చోళ్ళలాగా మాట్లాడేమనుకో, పిచ్చోళ్ళలాగే చూడాల్సి వచ్చింది. ఉన్న పరువు తీసేసుకో. మాకు ఇచ్చిన కాడికి ఇచ్చాం. నువ్వు ఇలాగే పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడుతాను, ఇలాగే ప్రభుత్వం మీద విషం కక్కేస్తాను, చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఎడుతాను, లోకేష్ గారి మీద పడి ఎడుతాను అంటే ఇంకా అలాగే మాట్లాడాల్సి వస్తుంది. మేము కూడా ఏ రోజు కూడా ఒక విశ్లేషకుడిగా పోలవరం గురించి కానీ, అమరావతి గురించి కానీ, రాష్ట్ర ప్రయోజనాల గురించి కానీ ఏ రోజైనా సరే ఒక 5 నిమిషాలు మనం మాట్లాడగలిగామా? ఎంతసేపు జగన్మోహన్ రెడ్డికి భజించడమే కదా. ప్యాకేజీ తీసుకున్నావో తీసుకోలేదు నాకు తెలియదు, చూడలేదు కాబట్టి నేను ఆ మాటలు మాట్లాడను. కానీ
ఖచ్చితంగా ఇచ్చే ఉంటారు, తీసుకునే ఉంటాం. ఏ రోజు అని చేసాం మనం? మరి నువ్వు దేనికయ్యా విశ్లేషకుడివి? ఎందులో విశ్లేషకుడు నువ్వు రాజకీయ విశ్లేషకుడు ఎలాగయ్యావు అంటే జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే రాజకీయ విశ్లేషకుడు అయిపోవచ్చా నువ్వు? అలా అవుతారా? విషయ పరిజ్ఞానం లేని వ్యక్తి రాజకీయ విశ్లేషకుడు అంట. ఈ ఎటకారం మాటలు తప్పితే మన దగ్గర ఏనబొచ్చు లేదు. అలాంటి ఎటకారం మాటలు మాట్లాడంటే మేము బోల్డ్ మాటలు మాట్లాడేస్తాం. మమ్మల్ని మించి ఎవడు మాట్లాడలేడు. మా గోదావరిలో ఎటకారం ముందు మీరు తట్టుకోలేరు, అంత బాగా మాట్లాడగలుగుతాం. కానీ ఇక్కడ మన ఎటకారాలతో ఎవరికి పని లేదు. ఇక్కడ మన ఎటకారాలు ఎవరికి అవసరం లేదు. ఉన్న సబ్జెక్ట్ చెప్తే సరిపోద్ది. ఆ ఎటకారం మాటలు మాట్లాడుకుంటే బోల్డ్ మాటలు మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఈ పనికిమాల పిచ్చ విశ్లేషణ మాని, చాలా చండాలంగా ఉంది. అపహాస్యం అని చేస్తున్నారు అనమాట. అంటే నవ్వులు పాలైపోతున్నావు, నీ అంతా నువ్వే నవ్వులు పాలైపోతున్నావు. అది బాగా గుర్తుపెట్టుకో. పద్దాకా మా బోటోళ్ళ చేత నువ్వు చెప్పించుకో మాకు. ఆ సాక్షికి వెళ్ళడం మాని, అది ఒక పెద్ద దరిద్రం అన్నమాట. అందులో కూర్చో మాకు. ఆడేదో పిచ్చోళ్ళు అడుగుతూ ఉంటాడు అయ్యేశ్వరం, దానికి వంత పాడేది మళ్ళీ ఆ కారుమూరి వెంకటరెడ్డి ఎవడు ఉన్నాడు, ఆడికి ఏమీ తెలియదు. తెలియదు అని చెప్పేసి అనగానే తెలిసినా సరే జగన్మోహన్ రెడ్డి భజన చేయాలి. అయ్యేశ్వర సంగతి మనకు తెలిసింది. ఆడితో పాటు నువ్వు తయారయ్యాలి మళ్ళీ మా దరిద్రానికి. నేను జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలే? ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి ఎందుకు ప్రకటించలే వాలంటీర్లని? వాళ్ళని ఎప్పుడూ కూడా సేవకులు వాళ్ళు ఉద్యోగస్తులు కాదు, కేవలం సేవకులు మాత్రమే అని చెప్పుకొచ్చారు కదా. కొంతమంది వైసీపీ నాయకులు అయితే వాళ్ళు 100 తోలుకొలిది వాళ్ళంతా కూడా మన కార్యకర్తలు అని చెప్పుకొచ్చారు కదా. ఆ రోజు మీరు అందరినీ ఓన్ చేసేసుకున్నారు కదా. ఎన్నికల సమయంలో కొంతమంది రాజీనామాలు చేయించి చంద్రబాబు నాయుడు గారి పైన విమర్శలు చేయించారు, దిష్టిబొమ్మలు కాల్ చేయించారు, రకరకాల కార్యక్రమాలు చేయించారు కదా. మీరు చేయించారా? మరి వాళ్ళ జీవితాలను నాశనం చేసింది ఎవడో మీరు కాదా? వాళ్ళకు వెనుపోటు పొడిచింది మీరు కాదా? మీ మాట నమ్మే కదా దాదాపు 1,00,000 మంది వాలంటీర్లు రాజీనామాలు చేసింది మీ మాట నమ్మే కదా. మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి భరోసా ఏమి ఇస్తాడో? వాళ్ళ జీవితాలకు భరోసా ఎవడిప్పుడు? సరే మిగిలిన వాలంటీర్లు ఉన్నారో 1,30,000 మంది ఎంతో ఉన్నారు అనుకో. సరే వాళ్ళ గురించి ప్రభుత్వం ఆలోచించుద్ది, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత కదా మనం విశ్లేషణ చేయాలి. అప్పుడు ముందే విశ్లేషణ, ముందే ఏడుపులా? జగన్మోహన్ రెడ్డిని అడగొద్దా? కేవలం మీ ఒత్తిడి వల్ల 1,00,000 మంది వాలంటీర్లు రాజీనామా చేశారండి, మరి దానికి సమాధానం ఏం చెప్తారని చెప్పేసి ఒకసారి అడగొద్దా? చేసేది చెప్పేది సంబంధం లేకుండా ఉంటే చెప్పించి కొడతారు. కేఎస్ ప్రసాద్ బాగా గుర్తుపెట్టుకో. మనం అడిగేటప్పుడు, మనం విశ్లేషణ చేసేటప్పుడు ఏకపక్షంగా వ్యవహరించకూడదు. ఒక పార్టీకి భజన చేసేకూడదు. లేదు మెల్ల వైసీపీ కండువా కప్పుకొని చెయ్యి, బ్రహ్మాండం ఉంటుంది. మేము అలాగైతే తెలుగుదేశం కార్యకర్తలు అని చెప్పి మాట్లాడుతున్నామో నువ్వు కూడా వైసీపీ కార్యకర్త అని చెప్పి మాట్లాడు. చెప్పనవసరం లేదు. నువ్వు సాక్షిలో కూర్చుంటే ఖచ్చితంగా వైసీపీ కార్యకర్తనే అంటారు. నువ్వు సాక్షిలో కూర్చొని మాట్లాడితే ఖచ్చితంగా అలాగే అంటారు. కాబట్టి ఏంటంటే ఈ పనికిమాల విశ్లేషణ, పెద్ద ముదర మాటలు, పెద్ద మొత్తం ఇదిలా మాట్లాడు మాకు. చాలా చండాలంగా, చాలా ఇబ్బెట్టుగా ఉంది. వినటానికి కూడా చాలా దరిద్రంగా ఉంది. ఇంకెప్పుడు ఇలాంటి పనికిమాల విశ్లేషణ చేయమాక.